వినాయక చవితి వచ్చిందంటే చాలు పిల్లలందరూ వినాయకుని డ్రా చేయాలని ట్రై చేస్తుంటారు. అలాగే అమ్ము కూడా వినాయకుని డ్రా చేయాలని సీరియస్గా ట్రై చేస్తుంది. కానీ తనకు రాకపోవడంతో మమ్మీ నాకు డ్రా చేయడం రావట్లేదని అడిగింది. సరే నేను నేర్పిస్తా అని చెప్పి తన బ్యాంగిల్ అండ్ నా బ్యాంగిల్ని తీసి సింపుల్గా బ్యాంగిల్స్తో ఎలా డ్రా చేయొచ్చో నేర్పించాను. అప్పుడు అమ్ము చాలా హ్యాపీగా ఫీల్ అయింది. తన ఫేస్లో హ్యాపీనెస్ చూసి నాకు కూడా హ్యాపీగా అనిపించింది. ఇన్ కేస్ మీకు ఈ డ్రాయింగ్ నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ. పాపను నేను పార్క్ తీసుకెళ్ళాను. అక్కడ 2 కిడ్స్ బబుల్ గన్తో ఆడుతున్నారు. అది చూసి అమ్ము నాకు కూడా ఇలాంటిది కావాలి మమ్మీ అని అడిగింది. సరే అని అమ్ముని అక్కడ నుండి తీసుకొచ్చాను. అమ్ము మాత్రం డల్గా వచ్చింది. మా చిన్నప్పుడు మేము సోప్ వాటర్ యూజ్ చేసి బబుల్స్ చేసి ఆడుకునేవాళ్ళం. సరే అలాగే ట్రై చేద్దామని చిన్న తీగను రౌండ్గా ఫోల్డ్ చేసి ట్రై చేశాను. ఫైనల్గా వర్కౌట్ అయింది. అప్పటికప్పుడు పాప అడిగిన బబుల్ గన్ తీసుకురాలేకపోయినా కానీ ఈ విధంగా తన కోరిక తీర్చినందుకు చాలా హ్యాపీగా అనిపించింది. పాపతో పాటు నేను కూడా బబుల్స్తో చాలా ఎంజాయ్ చేశాను. సిద్ధి కిచెన్లో ఆటలాడుతూ టీ చేస్తున్నాడు. ఆ సౌండ్స్కి నేను కిచెన్లోకి వచ్చి ఏం పడేసావని వెళ్ళి అడిగాను. ఏం కాలేదు, నేను చూసుకుంటాను, నువ్వు వెళ్ళు అన్నాడు. సరే అని నేను పైనకి వెళ్ళిపోయాను. సిద్ధి వేడి టీ గ్లాస్ తీసుకొస్తుండగా అది చేజారిపోయింది. మళ్ళీ ఏదో పడేశాడని కోపంగా నేను కిందికి వచ్చేసరికి నందు అమ్ము ఫైటింగ్ చేయడం చూసి వాళ్ళని ఆపడానికి ట్రై చేస్తుండగా వెనకాల సిద్ధి కింద పడిన టీని క్లీన్ చేసేశాడు. సిద్ధి రాగానే నందు అమ్ము ఫైటింగ్ ఆపేసి వాళ్ళ ప్లేస్లోకి వెళ్ళి కూర్చున్నారు. అది చూసి నేను షాక్ అయ్యాను. అంటే ఈ 3 మంకీస్ నన్ను డైవర్ట్ చేయడానికి ముందే ప్లాన్ చేసుకున్నారన్నమాట. అసలు మిమ్మల్ని